తెలంగాణ కాంగ్రెస్లో ఆ నేత రూటే సపరేట్ అని అంటారు. ఆయన ఏం చేసినా చేయకున్నా వార్తల్లో ఉంటూ ఉంటారు. అలాంటి నేత గత కొంతకాలంగా నిశ్శబ్దంగా ఉంటున్నారు. నిత్యం గాంధీ భవన్లో కనిపిస్తూ సందడిగా రాజకీయాలు నడిపిన ఆయన ఒక్కసారిగా మౌన వ్రతాన్ని ఆచరిస్తూ ఉండటం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఆ నేత ఎవరు? వాచ్ ది స్టోరీ. తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేరు చెబితే వెంటనే ఫైర్ బ్రాండ్ రాజకీయాలు గుర్తుకొస్తాయి. పదవి ఏదైనా సరే పెద్దగా పట్టింపు లేకుండా ఆయన తనదైన స్టైల్లో దూసుకుపోతుంటారు. మొహమాటం లేకుండా విమర్శలు, వ్యాఖ్యలు చేస్తుంటారు. నిత్యం రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ ఏదో ఒక అంశంలో వార్తల్లో నిలుస్తూ వచ్చిన ఆయన గత కొంతకాలంగా మౌనవ్రతాన్ని ఆశ్రయించారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయన తన బాధ్యతలను నిర్వర్తిస్తూ వచ్చారు. పార్టీ పరంగా వచ్చే సమస్యలపై ఢిల్లీ పెద్దలకు తెలిసేలా కామెంట్లు కూడా చేస్తూ వచ్చారు. పార్టీని బలోపేతం చేసే విషయంలో తనదైన రీతిలో ముందడుగు వేశారు. అంతేకాదు, పార్టీపై, ప్రభుత్వంపై ప్రత్యర్థి పార్టీలు చేసే విమర్శలను ఎండగట్టడంలో కూడా జగ్గారెడ్డి ఎప్పుడూ ముందుంటూ వచ్చారు. అలాంటి నేత ఎందుకోగాని కొంతకాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ను అనే విషయాన్ని మర్చిపోయి వ్యవహరిస్తున్నారు. సంగారెడ్డికే పరిమితమయ్యారు. జగ్గారెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం ఆశ్చర్యకరంగా ఉందని పార్టీలో పలువురు సీనియర్లు మాట్లాడుకుంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు నుంచి గత నెల రోజుల వరకు అన్ని అంశాలపై మాట్లాడిన జగ్గారెడ్డి ఇప్పుడు మాత్రం సైలెంట్ అయ్యారు. నియోజకవర్గ అభివృద్ధి పేరుతో సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో వరుస సమీక్షలు, ఫీల్డ్ విజిట్ చేస్తూ సంగారెడ్డికే ఆయన పరిమితం కావడం దేనికి సంకేతమనే చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. అదే విషయాన్ని ఎవరైనా అడిగితే చాలు, పండుగలు, పబ్బాల పేరుతో రోజుకో కార్యక్రమంలో పాల్గొంటూ నియోజకవర్గంలో యాక్టివ్గా ఉన్నానని అంటున్నారు తప్ప రాష్ట్ర రాజకీయాల గురించి ఆయన మాట్లాడడం లేదు. పార్టీ పెద్దలు ఏదైనా సబ్జెక్టుపై మాట్లాడమంటే సున్నితంగా తిరస్కరిస్తున్నారు. ఇది సమయం కాదు అని అంటున్నారు తప్ప ముందుకు రావడం లేదట. గాంధీ భవన్ కు దూరంగా జగ్గారెడ్డి ఎందుకు ఉంటున్నారనేది తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వంపై, పార్టీపై ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్లు ఎన్ని విమర్శలు చేసినా సరే వాటిని జగ్గారెడ్డి పట్టించుకోకపోవడం వెనుక కారణం ఏమై ఉంటుంది అనే ప్రశ్నకు ఆయన అనుచరుల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. పీసీసీ పెద్దలు కోరినా సరే ఆయన మాట్లాడకపోవడం వెనుక ఏదో ప్రత్యేకమైన వ్యూహమే ఉందని అంటున్నారు ఆయన సన్నిహితులు. జగ్గారెడ్డి వ్యూహాత్మక మౌనానికి త్వరలో కారణాలు తెలుస్తాయని, అంతవరకు ఓపిక పట్టండి అని అంటున్నారు.